దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ద యంగ్ హోలీ ఫైర్ టీమ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు ఆధ్యాత్మికంగా ఆయన విశ్వాసంలో నిలబెడుతున్నాడని మేము నమ్ముచున్నాము. మీ అందరి నిమిత్తం ప్రార్థనలు చేయబడుతున్నాయి. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి పూనుకొంచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం మనం ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని నేర్చుకునబోతున్నాం. అదేంటి అనంటే అన్నదమ్ముల కుట్ర. చాలా రోజులుగా మనం ఎదురు చూస్తున్న అంశం అన్నదమ్ముల కుట్ర. సామాజిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో, ఏ వ్యవస్థలో చూసినప్పటికైనా కూడా అన్నదమ్ముల కుట్ర అనేది చాలా భయంకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో కూడా అన్నదమ్ముల కుట్ర అనేది జరుగుతుంది. దేవుని నమ్ముకొని కూడా అన్నదమ్ముల కుట్రలలో, భూ సమస్యలలో, కుటుంబ వివాదంలో, ఆస్తి గొడవలలో, చిన్న చిన్న విషయాలకు ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలను చంపుకొని జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే అన్నదమ్ముల కుట్ర గురించి మనందరికీ సుపరిచితమైన స్టోరీ ఎవరిది అంటే యోసెఫ్ది. ఆదికాండము 33వ అధ్యాయం మొదలుకొని 55వ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే చాలా క్లుప్తమైన విషయాలు. యోసేపు పట్ల దేవుడు చేసిన కార్యం ఎట్లా, అన్నదమ్ముల కుట్ర నుండి దేవుడు ఎలా తప్పించాడు, దేవుని యొక్క విషయాన్ని ఎట్లా స్టార్ట్ అయింది, ఎలా ముగించాడు, ఎలాంటి యొక్క భద్రతను దేవుడు కలిగించాడు, అసలు దేవుని యొక్క కనుదృష్టి ఒక మనిషి మీదకి వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాను. ఆమేన్. యోసేపు తన తండ్రి అయిన యాకోబుకు అతి ప్రియమైన కుమారుడు. తన ప్రాణమును అంటుకున్నటువంటి కుమారుడు ఎవరు అంటే యోసేపు మాత్రమే. మన కుటుంబంలో కూడా తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు. వారిలో ఒక్కరిని చాలా అమితంగా ఓవర్గా ప్యాంపర్ చేస్తూ ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. చిన్నవారిని అధికంగా ప్రేమించడానికి ఆశపడుతూ ఉంటారు, లేదా పెద్దవారిని అమితంగా ప్రేమించడానికి ఆశపడుతుంటారు. మిడిల్లో ఉన్న వారిని ప్రేమించడానికి కూడా తల్లిదండ్రులు ఆసక్తిని చూపుతూ ఉంటారు. అదేవిధంగా యాకోబు కూడా యోసేపు పైన నమ్మకస్తుడు. యోసేపు ప్రతి విషయాన్ని తండ్రి ఎదుట యథార్థంగా చెప్పేవాడు. యథార్థతను ధరించుకున్నటువంటి వాడు యోసేపు. బాల్యములోనే తండ్రి ఇంటిలో దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పాటలను నేర్చుకుంటూ పెరుగుతున్నటువంటి బిడ్డ యోసేపు. యోసేపు మీద అమితమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి యాకోబు. యాకోబు ఒక దినము యోసేపుకు ఒక మంచి అంగిని, ఒక అందమైన అంగిని కుట్టిస్తాడు. చొక్కాయి కుట్టించి వేస్తాడు. యోసేపు దగ్గర ఒక టాలెంట్ ఉంది. ఏంటి అంటే కళలు అనే టాలెంట్ ఉంది. తను ఏ కళ కన్నా భూత భవిష్య వర్తమానములు కళల ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపుతో మాట్లాడుతున్న విషయం తన కుటుంబంలో ఎవరు కనుగొనలేకపోయారు. యోసేపును కొన్నిసార్లు యాకోబు గద్దరించి పంపించే అటువంటి వాడు. అతని కలిగిన కళలు విని తెలుసుకున్నప్పుడు ఒక కళ చెప్తాడు తన తండ్రితో. సూర్యచంద్రులు నాకు నమస్కరించి సాగిలపడుతున్నారు అని చెప్పినప్పుడు మేమందరము నీకు సాగిలపడదామా అనే ఒక ఈర్ష్య వారి కుటుంబంలో ప్రారంభమైంది. ఈ కళలు అనేవాడు ఎప్పుడు మన మీద ఏదో ఒక కంప్లైంట్ తీసుకొని తండ్రి ఎదుట మన స్వతంత్రాన్ని, మన ఫ్రీడమ్ని, మన వ్యక్తిత్వాన్ని ఏం చేస్తున్నాడు, బ్యాడ్ చేస్తున్నాడు, మనల్ని ఒక బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నాడు అని చెప్పి వారికి వారే అతనిపైన కోపాన్ని, ద్వేషాన్ని, ఈర్ష్యను పెంచుకోవడం ప్రారంభించారు. కానీ యోసేపు చిన్నవాడు, అంత జ్ఞానం లేదు యోసేపుకి. తన అన్నలంటే యోసేపుకి చాలా ప్రాణం. యోసేపు ప్రేమించినంతగా తన అన్నదమ్ములు యోసేపును ప్రేమించలేకపోయారు. యాకోబు యోసేపును ప్రేమించినంతగా తన అన్నదమ్ములను ప్రేమించలేకపోయాడు. ఎందుకంటే చిన్నవాడు కాబట్టి ఎప్పుడు తన ప్రాణము చిన్నవాని మీద ఆనుకొని ఉండేదట. అయితే హఠాత్తుగా ఏమైంది అనంటే వీళ్ళలో ఈర్ష్యా కోపం దినదినం పెరుగుతూ ఉంది. మాకంటే ఎక్కువగా వీని ప్రేమిస్తున్నారు, మాకంటే ఎక్కువగా వీనికి ప్రయారిటీ ఇస్తున్నారు, మాకంటే ఎక్కువగా వీని చూస్తున్నారు, మా జీవితం ఏమైపోతుందో. అంటే కొందరు ఏం చేస్తారు అంటే కల్పించుకునే స్వభావం ఉంటుంది. ఆడ ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అన్నట్లుగా టెమిట్ అయిపోతూ ఉంటారు. దేవుని చిత్తములో యాకోబు ఏ విధంగా ఉన్నాడో యోసేపు కూడా దేవుని చిత్తంలోనికి నడిపించబడుతున్న కుమారుడు. ఆమేన్. ఒక దినము ఈ అన్నదమ్ములంతా కుట్ర చేస్తారు ఎవరిపైనా, యోసేపు పైన. యోసేపును చంపివేయాలి. యోసేపు తన అన్నదమ్ములకు సర్ది ఇవ్వడానికి పొలంలోనికి వెళ్తాడు. వెళ్ళి చాలా యథార్థంగా తన తల్లిదండ్రుల ఎడల, అన్నదమ్ముల ఎడల, దేవుని ఎడల, మనుషుల ఎడల బాలుడైన యోసేపు చాలా నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడని. ఆమేన్. అలాంటి యథార్థతను ధరించుకున్న యోసేపు జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన మలుపును తీసుకురావాలి అని ఆశపడ్డాడు. అన్నదమ్ములంతా కుట్ర చేసి దేవుని చిత్తాన్ని కనుగొనలేకపోయారు. మన కుటుంబ వ్యవస్థలో, మన సామాజిక పరిస్థితులలో ఎలా ఉంటుంది అనంటే అన్నని మించి తమ్ముడు ఉండదు, తమ్ముని మించి అన్న ఉండొద్దు. అలా ఉంటే వివాదం అనేది పెరిగిపోతుంది. ఎక్కడో ఒక కొద్ది మంది మాత్రమే అండి మంచి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలను కలిగి జీవిస్తున్నటువంటి వారు. చాలామంది ఏదో ఒక విధంగా గొడవలు పడడం, పగను పెంచుకోవడం, ద్వేషంను పెంచుకోవడం, చిన్న చిన్న విషయాలలో ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతని, స్వార్థం మనుషులు ఏం చేస్తుంది అంటే పాపం వైపు ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, నరహత్యల వైపు ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, మనుషులకు దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది. అదే సంఘటన పరిశుద్ధ గ్రంథంలో కూడా జరిగింది. ఆమేన్.
యోసేపును చంపవలెనని కుట్ర వన్నుతున్నారు. యోసేపును చంపేసి వాని యొక్క పీడను తొలగించుకోవాలి, వాని యొక్క అడ్డును తొలగించుకోవాలి అని అన్నదమ్ములు అమాయకుడైన యోసేపుపై కుట్ర పన్నారు. కానీ అటువంటి కుట్ర యోసేపులో లేదండి. తన అన్నదమ్ముల కోసం ప్రాణము పెట్టే అంత మనస్సు, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి యోసేపు. ప్రతి క్షణం తన అన్నదమ్ముల గురించి ఆలోచించి ప్రయాసపడి కష్టపడే అటువంటి బిడ్డ. ఆ బిడ్డ మీద ఇట్లాంటి కుట్ర జరుగుతుంది అనే అంత మెచ్యూరిటీ మేబీ లేకపోవచ్చేమో. అన్నదమ్ములను నమ్ముకొని వచ్చిన యోసేపుని ఏం చేశారు? ఒక గుంటలో పడేశారండి. తన సహోదరుడు ఏం చేస్తాడు అంటే యోసేపును చంపడం ఆయనకి ఇష్టం అనిపించదు. ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లలకి ఎంత ప్రేమ ఉండాలండి. ఒక గర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చిన బిడ్డలు ఎలా ఉండాలండి. ఒక తండ్రి రక్తాన్ని పంచుకున్న బిడ్డలు కాబట్టి దేవుడు ఆ మనిషి పుట్టించింది కూడా దేవుడేనేమో అనిపిస్తుందండి. ఆ లేఖనాలు మనం చదివినప్పుడైతే యోసేపు ఎంత ఏడుస్తాడంటే హృదయంలో కోత జరుగుతుంది. యోసేపుకి ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. నన్ను ఏమీ చేయకండి, నన్ను విడిచిపెట్టండి, నన్ను వదిలేయండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయ అని కూడా అని ఉండొచ్చేమో అనిపిస్తుందండి. ఒకసారి యోసేపు యొక్క పరిస్థితిని మనము ఆ పరిస్థితిలో ఉంటే, యోసేపు యొక్క పరిస్థితిలో ఉంటే మనం ఎట్లా బ్రతిలాడేవాడమో, మనం ఎంత ఏడ్చేవాడమో అలాంటి జీవితాలలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారండి. యోసేపు కంటే భయంకరంగా ఈడవబడుతున్న జీవితాలలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసమే మాట్లాడుతున్నాడు. అన్నదమ్ముల కుట్రలను మోసగించబడుతున్నట్లయితే తెలుసుకొని హృదయం అనే తలుపును తెరిచి దేవుని ఎదుటకు తీసుకొని రా. దేవుడు నిన్ను తప్పించడానికి ఆశపడుతున్నాడు, విడిపించడానికి ఆశపడుతున్నాడు, బాగు చేయడానికి ఆశపడుతున్నాడు. నీ అన్నదమ్ముల దృష్టిలో నువ్వు జీరో కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నీ ఉద్దేశం, నీ యొక్క ప్రణాళిక వేరే ఉందని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గుంట నుండి మిద్యానీయులకు అమ్మివేస్తారు. ఆయన యొక్క అర్థనాదాలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నదమ్ములు. ఆయన యొక్క భయాందోళన పరిస్థితిని చూసి హేళన చేస్తూ ఉంటాడు. వీడి జీవితం ఇంతే, వీడి కళ్ళలు ఏమైపోయినాయి అని ఎగితాలు చేస్తూ యోసేపును ఎంతో వేధిస్తారండి, అవమానపరుస్తారు. యోసేపుని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో మనకు తెలియదండి. అర్థమవుతుందా? యోసేపును మిద్యానీలకు అమ్మేస్తాడు. అమ్మివేసిన తర్వాత మిద్యానీలు తీసుకొని వెళ్ళిపోతాడు. మరి యోసేపు ఒక్క మాట కూడా వెనుతిరిగి ఎదురు మాట్లాడలేదండి. అలాంటి ఒక పరిస్థితిలో పారిపోయే అవకాశం ఉండొచ్చేమో, మేబీ అన్నదమ్ములను తిట్టే అవకాశం ఉందేమో, కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుస్తూ ఎక్కి ఏడుస్తూ మిద్యానీల వెనుక వెళ్ళిపోయాడండి. పోతిఫర్ ఇంటికి వచ్చాడు. పోతిఫర్ ఇంట్లో పనివాడిగా పనిచేస్తున్నాడు. ఈ అన్నదమ్ముల యొక్క ఆనందం ఆకాశాన్ని అంటిందండి. గేలి వేసి పరిహాసం ఆడుతున్నారు. మన అడ్డు తొలగించుకున్నాం, ఇప్పుడు ఏదో ఒక స్టోరీ చేసి తండ్రి ఎదుట మనము తప్పించుకుందామని స్టోరీ చేసి తన యొక్క చొక్కాకి ఒక అడవిలో ఉన్న జంతువుని చంపి దాని యొక్క రక్తమును పూసి తండ్రిని మోసగిస్తారు. అడవిలో భయంకరమైన జంతువులు వచ్చి నీ కుమారుని చంపివేస్తానని. ఆ తండ్రికి ఎంత బాధండి. ఆకాశం ఉలికి పడేలా ఏడ్చాడు యాకోబు. తన హృదయం యొక్క వేదనను ఏ కుమారుడు ఏ కుమార్తె కూడా తీర్చలేకపోయింది. ఎంత నచ్చ చెప్పినా కూడా తన వృద్ధాప్యం వరకు యోసేపు కొరకు ఏడ్చాడు. అర్థమవుతుందా? మన తల్లిదండ్రులు కూడా మన కొరకు ఏడుస్తారండి. అర్థమవుతుందా? మనం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వారిగా మనం ఉన్నట్లయితే దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. కానీ యోసేపు తన తండ్రి ఇంటిలో నమ్ముకున్న దేవుని గట్టిగా పట్టుకున్నాడు, విడిచిపెట్టలే. భయంకరమైన కష్టం అండి, ఎంత భయంకరమైన కష్టం. ఇతర దేశంలో ఎవరు తెలియదు, ఎలా బ్రతకాలి తెలియదు, ఎలా సర్వైవ్ అవ్వాలి తెలియదు. ఒక బానిసలాగా పనిచేస్తూ అక్కడ జీవిస్తున్నటువంటి వ్యక్తి యోసేపు. దేవుని ఎదుట యథార్థంగా ఉన్న కారణమును బట్టి అన్నదమ్ములు చేసిన కుట్రకైనను, అన్నదమ్ములు చేసిన ఒక భయంకరమైన బలత్కారానికి అప్పగించబడిన యోసేపు ఎవరి దృష్టిలోకి వచ్చాడో తెలుసా? భూమి ఆకాశమును సృజించిన దేవుని దృష్టిలోనికి తేబడ్డాడు. దేవుడు యోసేపు యొక్క దుఃఖంను చూశాడు. ఎన్ని రాత్రులు ఏడ్చాడో తెలియదండి. ఆయనకు జరిగిన అవమానము, అన్యాయము, మోసము, అక్రమము, తన నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ మాటికి గుర్తొచ్చి ఎన్ని రోజులు ఏడ్చాడు అండి. ఒక క్షణము మన పిల్లల్ని మనం చూడకపోతే ఇంత బాధపడతాం. యాకోబు కంటే రెట్టింపు ఉండొచ్చేమో యోసేపు యొక్క వేదన. బ్రతికుండగానే తల్లిదండ్రులను చూడలేనటువంటి బ్రతుకు, అన్నదమ్ములు యొక్క మోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోయిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం. మోసపోయిన నిన్ను దేవుడు లేపడానికి, యోసేపును లేపడానికి, యోసేపును రక్షించడానికి, యోసేపును తృణీకరించబడిన వారి అందరి ఎదుట దేవుడు నిలబెట్టడానికి దేవుడే పూనుకున్నాడు. యోసేపు పక్కన పరలోకం నిలబడింది, పరలోక సైన్య సమూహాలు నిలబడ్డాయి. యోసేపు కొరకు దేవుడు ఒక ప్రచండమైన యుద్ధాన్ని జరిగిస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆమేన్. యోసేపు యొక్క కన్నీటి యొక్క వేదన దేవుడు చూశాడు. దేవుడు మన కన్నీటిని చూసేంట దాటిపోయి నలిగిపోతున్న వారి యొక్క హృదయము ఇంకా నలిగిపోతుందేమో నేను ఇటు కదిలితే అని చెప్పి దేవుడు కదలకుండా నిన్ను చేతితో పట్టుకున్నాడంట. యోసేపుకి ఎన్నో శ్రమలు కలిగిన, ఎన్నో వేదనలు ఉంచాడు ఆయన మీద, ఎన్నో భయంకరమైన కష్టాలను యోసేపు అధిగమించి, యోసేపు అనుకోలే నేను ఎప్పుడు రాజైతా అని.
కానీ దేవుని యందు పట్టు వదలక జీవించాడు. అంతా బాగానే ఉంది అనే లోపు పొతీఫర్ యొక్క భార్య యోసేపు మీద ఒక అబండాన్ని మోపడం కోసము, యోసేపు యొక్క అందాన్ని చూసి తట్టుకోలేక యోసేపుతో పాపం చేయాలనే కోరిక కలిగి యోసేపును వేధించడం ప్రారంభించిందండి. అలాంటి ఒక పరిస్థితిలో కూడా యోసేపు ఒక మాట అంటాడు, ఏంటంటే నేను నా దేవునికి భయపడేటువంటి బిడ్డను, నీ మీద నాకు అధికారము లేదు, ఈ రాజ్యంలో ప్రతి దాని మీద అధికారం ఉందేమో కానీ నేను ముట్టుకోవడానికి నాకు అధికారం లేదు, అది నా వలన జరగదు అని తప్పించుకుంటాడు. మాటి మాటికి రాజు యొక్క భార్య యోసేపును వేధిస్తూ ఉంటుంది. యోసేపుకి అందము లేదా, చందము లేదా, తప్పించుకునే బల శౌర్యం లేదంటారా? ఉందండి. కానీ యోసేపు దేవునికి భయపడే అటువంటి వ్యక్తి. ఒకడు ఒక మాట అన్నా కూడా యోసేపు తిరిగి మరి మాట చెప్పేటువంటి వ్యక్తి కాదు, గొడవలు చేసేటువంటి వ్యక్తి కాదు, పోట్లాడేటువంటి వ్యక్తి కాదు. ఎలా చేసి సాధించాలి, చంపేయాలి అంటే ఆయన చేతుల అధికారం లేదా అండి? ఉంది. కానీ యోసేపు తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, రాజుల కంటే, అధికారము కంటే నజరేయుడైన యేసయ్యకు భయపడుతున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి భయపడుతున్నాడు. దేవుని యొక్క చిత్తానికి భయపడుతున్నాడు. యోసేపు యేసయ్యను చూశాడా అండి? లేదు. యెహోవా దేవుని చూశాడా? లేదు. విశ్వాసముతో దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడనే భయంతో బ్రతికిన కారణం చే దేవుడు యోసేపును విడిచిపోలేదు. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడు. బహు జాగ్రత్త కలిగి జీవించు వారమై ఈ లోకములో మనల్ని అందరూ మోసం చేయొచ్చు, అందరూ బజారుకి విడిచి మనల్ని అమ్మవచ్చు. కానీ దేవుడు జోక్యము చేసుకునేంత వరకు యోసేపు వెయిట్ చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు జోక్యము చేసుకునేంత వరకు మనం మౌనంగా ఉండాలి. మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో దేవుని పని జరుగుతుంది. దేవుని బిడ్డలు నాశనం అయిపోతున్నారని దేవుడు హ్యాపీగా ఉంటాడా? అగాధలో పడిపోతున్నారని దేవుడు హ్యాపీగా ఉంటాడా? అంధకారంలో మునిగిపోతున్నాడు అని దేవుడు హ్యాపీగా ఉంటాడా? నిద్రపోకుండా నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అనేవారిని అననియండి అని వదిలేశాడు. తిట్టేవారిని తిట్టనియండి అని వదిలేశాడు. పరిహాసం ఆడిన అన్నలను చేయనియండి అని వదిలేశాడు. నన్ను అమ్మివేయండి అని వదిలేశాడు. గుంటలో పడేసిన వదిలేశాడు. అనేకుల యొద్ద అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రతి విషయాన్ని దేవునికి వదిలేశాడు. ఎందుకు? యెహోవా ఈడే, నన్ను చూచుచున్నవాడు ఆయన నన్ను చూస్తున్నప్పుడు నేనెందుకు కదల్చబడాలి, నేను కదిలిపోను అని స్థిరంగా నిలబడ్డాడు. యోసేపు చేయని తప్పుకి కూడా నిందను మోసాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో కూడా చేయని తప్పులకు నిందలను మోస్తుంటాం, చేయని తప్పులకు అవమానాలను మోస్తుంటాం, చేయని తప్పులకు మనం శిక్షను భరిస్తుంటాం. అర్థమవుతుంది? చాలామంది ప్రాపర్టీ విషయాలలో కావచ్చు, ఏ విషయాలలో అయినా కూడా అన్నదమ్ములు గొడవలు పడుతున్నప్పుడు కొంతమందికి ఏది దొరకదు, కొంతమందికి మాత్రం పంచుకొని వెళ్ళిపోతారు, కొంతమందిని అనాథలుగా ఏమీ లేని వారిగా వదిలేసి వెళ్ళిపోతారు. ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు బ్రతుకు, మాకు అవసరం లేదు, నువ్వు మాకు పుట్టలే, నువ్వు మా తండ్రి కుమారునివి కాదు, లేదా మా తల్లి కుమారుడివి కాదు, కుమార్తెవు కాదు అని విభేదాలు సృష్టించి నిన్ను గెంటేసినట్లయితే దేవుని పక్షంలో ఉన్నాడు. గుర్తుంచుకోండి, యోసేపు ఒక్క రూపాయి కూడా తన చేతిలో లేదు. మిద్యానీయులకు అమ్మి వేసినప్పుడు యోసేపు దగ్గర సింగిల్ రూపీ కూడా లేదు. ఈజ్ కంప్లీట్లీ జీరో. అర్థమవుతున్నా? ఆ జీరోలో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేసిండు? హీరోని చేసిండు. ఆయన ఒక రాజుగా ఆ దేశమును ఏలుచున్నాడంట. అర్థమవుతుందా? ఆయనను చెరసాలలో వేశారు. చెరసాలలో కూడా పరీక్షించబడుతున్నాడు యోసేపు. అయినా కూడా దేవుడు చెరసాలకు వెళ్ళినా కూడా యోసేపు చంపబడలే. మనుషులు చంపాలని ప్రయత్నం చేశాడు యోసేపుని. దేవుడు తప్పించిండా లేదా? మనల్ని కూడా చంపాలని ప్రయత్నిస్తారు. మనకు తెలియకుండానే మన మీద భయంకరమైన కుట్రలు పన్నుతారు మనుషులు. అర్థమవుతున్నా? కుటుంబస్తులే, బంధువులే, రక్త సంబంధులే, తెలిసిన వారే మన పక్కన ఉంటూ మనల్ని పొడిచి చంపే అటువంటి స్వభావాన్ని ధరించి ఉంటారు మనుషులు. బహు జాగ్రత్తగా మనం జీవించాలి. ఎవరిని నమ్మొద్దు. దేవుని మాత్రమే నమ్మిన వాడు ఏమవుతాడు? తప్పించబడతాడు, కాపాడబడతాడు. ప్రతి పరిస్థితి కూడా దేవుడు నడిపిస్తాడు. తగిన సమయంలో దేవుడంతా హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనము ఓపిక కలిగి యోసేపు వల్ల జీవించే వారమై ఉన్నాం. తిరిగి యోసేపు యొద్దకు దేవుడు వారు చేసిన దానికంటే రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించి 60 100 ఆశీర్వదించి, ఎక్కడెక్కడైతే ఆయనను ఇబ్బంది పెట్టిర్రో, ఎవరెవరైతే ఆయనను హింసించి ఆయనను చంపాలి, ఆయన మీద ఒక పగ సాధించాలి అని ప్రయత్నాలు చేశారు, వాళ్ళందరినీ ముక్కుకి తాడు బిగించి తీసుకొచ్చాడండి. ఆమేన్. వాళ్ళ అన్నదమ్ములు కూడా కలగనలేదు యోసేపుని అది చూస్తామని, తిరిగి యోసేపు పాదం లేదా పడతామని. అందరూ కళలు మర్చిపోయారు, యోసేపుని మర్చిపోయారు, దేవుని కూడా మర్చిపోయారు. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆమేన్. దేవుడు మన జీవితం గురించి జోక్యము చేసుకోవాలి. పగ తీర్చుకునేట మన పని కాదు అని యోసేపు చాలా స్పష్టంగా మనకి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు.
పగ యెహోవా వశమై ఉంది. నీ కుటుంబంలో జరిగిన అన్యాయము, అక్రమము, మోసము, దగ, దేవుడు పగ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉండు అంతే. దేవుడు పగ తీర్చుకుంటాడంట. దేవుని తీర్పు అంట ఆయన ఇంటి నుండి బయలుదేరింది. యోసేపు కోసము దేవుడు తన ఇంటిలో నుండి బయలుదేరాడు. ఆమేన్. మన కొరకు కూడా దేవుడు బయలుదేరుతాడు. పగ సాధించడం మన పని కాదు. ఒకరిని నిందించడం మన పని కాదు. ఒకరి యొక్క సుఖ సంతోషాలను చూసి ఏడవడం మన పని కాదు. ఒకరి ఎదుగుదలను చూసి ఏడవడం మన పని కాదు. దేవుడు మనకిచ్చే సమయంలో మనకిస్తాడు. వాటి కొరకు ఏడవాలి మనం. వాడు మంచిగా బతుకుతున్నాడు కదా అని వాడి మీద వాడు ఏడవడం కాదండి. అట్లా చేస్తూ చాలామంది చనిపోతున్నారు. దేవునికి విరోధులు అయిపోతున్నారు. దేవుని దృష్టిలో చెడ్డవారిగా ముద్రించబడుతున్నారు. ఆమేన్. ఈ దినం దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. యోసేపు యుద్ధకు వచ్చినప్పుడంట అన్నదమ్ములు చేసిన కుట్రను, అన్నదమ్ములు చేసిన మోసాన్ని యోసేపు ఉనికిలోనికి తీసుకొని రాలే. ప్రేమ చూపించాడండి. ఆయన ప్రేమ ముందు అన్నదమ్ములు జీవితకాలమంతా ఏడ్చినా కూడా సరిపోనటువంటి ప్రేమ యోసేపు చూపించాడు. అన్నదమ్ములు పగ చూపించాడు. యోసేపు ప్రేమతో గెలిచాడు వాళ్ళని. దేవుడు కూడా ప్రేమతో మనల్ని గెలుస్తాడు. అది మొత్తం మనం దేవుని యందు నడిచినప్పుడైతే దేవుడు మన కొరకు ఏమైనా చేయగలడు. ఎలాంటి పరిస్థితులనైనా వంచగలడు. మనకు వీరి నుండి మనకు విముక్తి దొరకదు అని మనం భయపడుతూ ఉంటాం కదా మనుషులను చూసి. అట్లాంటి వారిని కూడా వంచగలిగిన శక్తి యేసయ్యలో ఉందండి. భయపడక, అధైర్యపడక, అన్నదమ్ముల కుట్ర నుండి దేవుడు మనల్ని రక్షించాలి అని మనం ప్రార్థన చేయవారమై ఉన్నాము. దేవుని సహాయాన్ని మనము 1% కాదు, 2% కాదు, 50% కాదు, 100కి 100% మనకి కావాలి అని దీక్షలో కూర్చోండి. దేవుని కార్యం మొదలవుతుంది. దేవుడు నీకు న్యాయం తీర్చడానికి ఆయన నీ యొద్దకు రాబోతున్నాడు. యాకోబు యొక్క సంతోషము తిరిగి రెట్టింపు అయిపోయిందండి. తన కుమారులు చేసిన తప్పును తెలుసుకొని ఒక్కొక్కరు ఏడ్చారంట. యోసేపు వారికి ఆస్తులను పంచేటువంటి వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. ఇదంతా జరగకపోతే యోసేపు ఆస్తిని పంచేటువంటి వ్యక్తిగా ఉండకపోవచ్చునేమో. అవునా? ఈ దుఃఖం, వేదన లేకపోతే యోసేపు ఆ స్థాయిని చేరుకోలేకపోతుండేనేమో. అది మాత్రం మన దుఃఖం మనల్ని కొన్నిసార్లు మనుషులు గోతిలో పడేస్తారు. కొన్నిసార్లు మనల్ని అమ్ముతారు, వీధులలో పెట్టి చెడ్డవారని ప్రచారం చేస్తారు. మన గురించి చెడ్డ చెడ్డ సలహాలు ఇస్తూ ఉంటాడు. మనం నాశనం అవ్వడానికి అనేకమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు దేవుని పక్షంలో ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఈ సృష్టినే శాసించగలిగినటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని నమ్మవలసిందిగా కోరుచున్నాము. విశ్వసించు వారమై ఉన్నాము మనం. ఆమేన్. యోసేపును విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు. నన్ను కూడా ఆయన విడవడానికి ఇష్టపడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మనుషుల లోపల దూరి ఎన్ని యుక్తి పన్నాగాలు చేసినప్పటికీ తన పిల్లలను ఆయనంట కాపాడుకుంటాడంట. తన బిడ్డలను ఆయన చేర్చుకుంటాడంట. ఈరోజు నువ్వు ఏ స్థితిలోనైనా ఉండొచ్చు. దేవా, నువ్వు నాకున్నావు, నువ్వు నన్ను నడిపిస్తావు, నువ్వు నాకు న్యాయము చేస్తావయ్యా, మనుషులు నాకు న్యాయము చేయరయ్యా, నేను అలసిపోయాను మనుషులను ఆశ్రయించి అన్నట్లయితే దేవుని వద్దకు వచ్చి నీ హృదయాన్ని నువ్వు కుమ్మరించి దేవుడు నీ జీవితంలో కార్యము చేసేంతవరకు ఓపికగా నువ్వు కనిపెట్టగలిగితే నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అతి శీఘ్రంగా దేవుడు నీ బ్రతుకును మార్చబోతున్నాడు. నిన్ను తృణీకరించమన్న వారి అందరి ఎదుట ఆయన నిన్ను యోసేపు వల్ల నిలబెట్టబోతున్నాడు. యాకోబుకి ఇచ్చిన సంతానమును, యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదమును, యాకోబుకి ఇచ్చిన ఒక సంతోషమును దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఆమేన్. ఇట్టి నిరీక్షణ గల వారమై దేవుని కొరకు మనం జీవించే వారమై ఉన్నాం. దేవునిలో ఉన్న మనము ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కలిగి జీవించే వారమై ఉన్నాం. మనుషులు చెడ్డవారైనట్లయితే దూరముగా ఉండుట మంచిది అని దేవుని లేఖనములు తెలియజేస్తున్నాయి. మనుషుల యొక్క స్వభావాలను చూసి మనము భయపడద్దు. మనం దేవునికి భయపడాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవునితో నిత్యం ఒక సహవాసము కలిగి జీవించినప్పుడే దేవుడు మనతో ఉంటాడు, మనల్ని కాపాడుతాడు. దివారాత్రులు మనల్ని కాపాడుతూ మన కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు సమకూర్చలేనటువంటి ఆస్తిని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. యాకోబు యోసేపు కోసము చేయలేనటువంటి సాహసమైన కార్యాలు దేవుడు యోసేపు కొరకు చేశాడు. యోసేపును దేవుడు ఘనపరిచాడు. యోసేపును దేవుడు హెచ్చించాడు. యోసేపును దేవుడు ఆస్తికర్తగా చేశాడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని ఆశ్రయించి వాడినంత దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడంట. మనకు చెందనిది, మనకు అందని వాటి గురించి మనం బాధపడుతుంటాం కదా, వాటిని అందుకోవడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు, బలమునిస్తాడు, ధైర్యంనిచ్చి నిలబెడతాడు. ఏదైతే మనం కోల్పోతామో దానికి రెట్టింపిచ్చే దేవుడు మనతో ఉన్నారు. గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. మన జీవితంలో ఏం లేకపోవచ్చు, శూన్యంగా మనం ఉండొచ్చు. అందరు మనల్ని వెలివేసి ఎందుకు పనికి రానోడు వీడి వలన ఏమవుతుంది అని మనల్ని జనాలు, మనుషులు తీసి పడేయచ్చు. కానీ దేవుడు నిన్ను పడేయడు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను తీసివేయడు. మనుషులు తీసివేసినట్లుగా నీ జీవితం ఎప్పుడు ఉండదు. దేవుడు నీ స్థితిని
ఒక రాత్రిలోనే మార్చగలుగుతాడు, ఒక దినములోనే మార్చగలుగుతాడు. ఆ దినము ఎప్పుడో మనకి తెలియదు. అప్పటి వరకు మనం నమ్మకంగా మనకుంచబడిన పందెములో మనం పరిగెత్తువారమై ఉన్నాం. యోసేపును దేవుడు హెచ్చించాడండి, మనల్ని కూడా తప్పక హెచ్చించును గాక. ఆమేన్. దేవుని మీద భారం వేసుకొని మనం జీవించేవారమై ఉన్నాం. యాకోబు చేయలేనటువంటి కార్యాలు దేవుడు యోసేపు ద్వారా చేశాడు. యాకోబు సంపాదించలేనటువంటి సంపాదన యోసేపు సంపాదించి చూపించాడు. తన అన్నదమ్ముల కంటే అధికమైన సంపాదన ఎవరి దగ్గర ఉంది? యోసేపు దగ్గర ఉంది. యోసేపు యొక్క యథార్థతను బట్టి ఫరో తన రాజ్యములో ఉన్న కుమార్తెలను తీసుకుని వచ్చి యోసేపు యొక్క వివాహము జరిగించాడు. అర్థమవుతుందా? మన కొరకు దేవుడు ఎలాంటి మార్గాలు తెరుస్తాడో మనకి తెలియదు. అర్థమవుతుందా? మనల్ని హెచ్చించడం కోసం దేవుడు ఎలాంటి కార్యాలకు పూనుకుంటాడో మనకి తెలియదు. మనం ఇంతే అనుకుంటాం, నా లైఫ్ ఇంతే అనుకుంటాం. కానీ దేవుడు ఒక్కసారి యూటర్న్ చేసిండు అనుకో, నిన్ను ఆపగలిగిన వాడు ఎవడు ఉండడు ఇంకా. అర్థమవుతుందా? నీ మీద ఎలాంటి కుతంత్రము, తంత్రము, యాగమో ఏమి చేసినా ఏది జరగదు. ఏది ఆయన బిడ్డలకు విరోధంగా నిలబడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇట్టి వాక్యాన్ని మనము మన దిన జీవితంలో మనము అనుసరించి నడుచువారమై విన్నాము. మనము సంపాదించలేనటువంటి ఆస్తులను దేవుడు మనకు అప్పగిస్తాడు. యోగ్యత లేని మనల్ని దేవుడు యోగ్యులుగా నిలబెడతాడు. అర్హత లేని మనల్ని దేవుడు అర్హులుగా చేస్తాడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమైనాం. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనందరినీ తన రాజ్యము కొరకు కట్టునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.